హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అర్హాస్ విజువల్స్. ఈరోజు నేను ఏ టాపిక్తో మీ ముందుకు వచ్చానంటే టాపిక్ ఏం కాదు, నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని మీకు చూపించాలని అయితే వచ్చాను. నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను. నేను పర్టికులర్గా హ్యాండ్ బ్యాగ్స్ అనేవి నేను ఎప్పుడు కొననండి. నాకు మా కొలీగ్స్ ఎప్పుడైనా వేరే వేరే స్టేట్స్ అలా వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవే. నేనైతే పర్టికులర్గా ఇక్కడైతే కొనను హ్యాండ్ బ్యాగ్స్. నేను ఒక్కొక్కటి నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. నా దగ్గర లిమిటెడ్గానే ఉంటాయి ఎక్కువ. నేను అసలు పర్చేస్ చేయను హ్యాండ్ బ్యాగ్స్, కానీ నాకైతే బాగా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్, చాలా ఇష్టం. కాకపోతే నేను పర్చేస్ చేసుకోను, నాకు వేరే వాళ్ళు పర్చేస్ చేసి తీసుకొస్తారనమాట. నేను నా కలెక్షన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ 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 నాకు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఇదండి, జూట్ బ్యాగ్. మీ బ్యాగ్ ఎందుకే, నా బ్యాగ్ చూపిస్తున్నా కదా. జూట్ బ్యాగ్ ఇది కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు, సిమ్లా నుంచి తీసుకొచ్చారు. నాకు మా కొలీగ్ తీసుకొచ్చింది ఇది. నాకు ఎంత పడిందో నాకైతే తెలీదు, అది ఇది తను తీసుకొచ్చింది నాకు. ఇలా వస్తుంది అనమాట. దీనికి మాత్రం 2 జిప్స్ వచ్చాయి. ఫ్రంట్ ఒక జిప్, బ్యాక్ సైడ్ ఒక జిప్, ఇంకా లోపల ఏం పాకెట్స్ లేవు, జస్ట్ ఇలాగే వస్తాయి. ఇది ఫస్ట్ బ్యాగ్ నాకు తను తీసుకొచ్చి, మా కొలీగ్ తీసుకొచ్చింది. తను కాశ్మీర్ వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చింది ఈ బ్యాగ్. జూట్ బ్యాగ్స్ అక్కడ స్పెషల్ అని చెప్పి ఇది అయితే నాకు తీసుకొచ్చింది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది కలర్ ఏంటంటే లైట్ లక్స్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ మిక్సింగ్లో వస్తుంది. ఇలా వచ్చింది ఈ బ్యాగ్. ఇది ఎంత పడిందో నాకు తెలియదు, గిఫ్ట్ చేసినప్పుడు మనం ఎంత పడిందని అడగం కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి కాదు, సారీ, వియత్నం వెళ్ళినప్పుడు నాకు ఇది వియత్నం నుంచి తీసుకొచ్చారనమాట ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ ఒకరోజు నేను మా ఊర్లో నిలబడినప్పుడు ఉయ్యూ సెంటర్లో నిలబడ్డా అనమాట ఈ బ్యాగ్ వేసుకొని. ఒక ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన నాకేమో భయం వేస్తుంది, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు, ఏంటి ఏంటి అని నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది అప్పుడు నైట్. అయితే ఆయన పాపం దగ్గరకు వచ్చి ఏమన్నారు, అమ్మ ఈ బ్యాగ్ ఇక్కడిది కాదు కదా అని అడిగారు. పాపం ఈయన హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారా అంటే, ఆయనకి ఏదో హ్యాండ్ బ్యాగ్స్ మీద కొంచెం వాళ్ళది బ్యాగ్స్ షాప్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఆయనకి హ్యాండ్ బ్యాగ్స్ గురించి తెలిసి ఉండొచ్చు. అందుకని ఆయన పర్టికులర్గా వచ్చి ఇక్కడ బ్యాగ్ కాదు కదమ్మా ఇది అని అడిగారు. ఓ, మనం ఇక్కడ బ్యాగ్స్ యూస్ చేయట్లేదని కొంతమంది కన్నా తెలుస్తుందని నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే నాకు వియత్నాం నుంచి తీసుకొచ్చింది తను. ఇలా ఉంటది. దీనికి ఇలా ఉంది కదా లాక్, ఇలా అని ఇలా తీసుకోవడమే. దీని లోపల అయితే 1 2 3 4 లోపల ఒక జిప్ ఇచ్చారు, ఇలా ఒక జిప్ ఇచ్చారు, ఇలా ఓపెన్ పాకెట్స్ లాగా ఇచ్చారు. ఈ బ్యాగ్ అయితే ఇలా ఉంది. ఇది తను నాకు వియత్నాం టూర్ వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చింది అనమాట ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా నాకు ఆ కొలీగే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. నెక్స్ట్ ఢిల్లీకి మా తమ్ముడు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది నాకు తీసుకొచ్చారు, ఈ బ్యాగ్ ఒకటి. ఈ బ్యాగ్ అయితే నేను అసలు ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, చూపిస్తాను. ఈ బ్యాగ్ అయితే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఢిల్లీలోనే తీసుకొచ్చారు ఈ బ్యాగ్. ఇలాగ ఉంటుంది, స్లింగ్ బ్యాగ్. చాలా తక్కువ పడతాయంట అక్కడ. నాకు మా అక్కకి తీసుకొచ్చారు. ఇందులో కార్డ్స్ ఇవన్నీ నేను ఇలానే ఉంచేసుకున్నాను, రాఖీవి. దీనికైతే ఒక్క జిప్పే వచ్చింది. ఇలా ఉందన్నమాట ఈ బ్యాగ్. ఇది ఆనియన్ గ్రీన్, సారీ ఆలివ్ గ్రీన్ అంటారు, ఆలివ్ గ్రీన్ కలర్ బ్యాగ్ అనమాట, స్లింగ్ బ్యాగ్. ఇక్కడ ఇదేమిటిది, టైగర్ లైనర్? ఓకే, ఇది టైగర్ అంట. ఈ సింబల్ అయితే ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఈ బ్యాగ్ ఒకటి, ఇది కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు. ఈ బ్యాగ్ కూడా సేమ్ ఒకే టైం తీసుకొచ్చారు. ఇదైతే నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఇందులో ఇంకా ఇలాగే ఉన్న పేపర్స్ ఇవన్నీ. ఓపెన్ చేసి పడేసే, పక్కన పడేది, నేనైతే ఓపెన్ చేయలేదు అసలు దీనికి కూడా సేమ్ ఇలాగ వచ్చింది. ఇది కూడా ఢిల్లీ నుంచే తీసుకొచ్చారు నాకు. నేనైతే ఓపెన్ చేయలేదు, ఇప్పుడు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఈ బ్యాగ్.
ఇదైతే ఇలా వచ్చింది. దీన్ని లాక్ సిస్టమ్ ఇలా ఓపెన్ చేసి ఇలా తీసుకోవడమే. ఇది కూడా స్లింగ్ బ్యాగ్ టైపే. ఆల్మోస్ట్ అన్నీ నాకు స్లింగ్ బ్యాగ్సే ఉన్నాయి ఎక్కువ. 2 గిఫ్ట్స్ ఇచ్చారనమాట దీనికి. ఇంతే అండి ఈ బ్యాగ్ గురించి. ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. ఇది కూడా ఢిల్లీ నుంచే మా తమ్ముడు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇంకా సౌండ్ చేసి రావచ్చు. ఓకే, ఇదైతే ఈ బ్యాగ్ ఆల్మోస్ట్ ఈ బ్యాగ్ మాకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ ఈ బ్యాగ్కి. మా పెళ్ళైన కొత్తలో సునీల్ తీసుకొచ్చారు అనమాట. ఇది బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. ఈ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, ఇదేంటి కండక్టర్ వేసుకున్న బ్యాగ్ లా ఉంది, కండక్టర్ వేసుకునే బ్యాగ్ తీసుకొచ్చాను. ఇది చాలా తక్కువ టైం యూస్ చేశాను కానీ నేను చాలా గుర్తుగా దాచుకున్నాను అనమాట ఈ బ్యాగ్ని. మా మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్, ఈ బ్యాగ్కి అన్ని ఇయర్స్ అనమాట. కానీ నేను ఇది చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఇది ఇలా వచ్చింది. ఇందులో అయితే ఒక సింగిల్ జిప్ వచ్చింది. ఇందులో గేమ్ జోన్లో రాకీ ఏమంటారు కూపన్స్ ఉంటాయి కదా, టికెట్స్, అవన్నీ సేవ్ చేసి పెట్టా అనమాట. ఇది సునీల్ బెంగళూరు నుంచి తీసుకొచ్చారు నాకు ఈ బ్యాగ్ అయితే. పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చారు ఇది. పెళ్ళైన 1 month తీసుకొచ్చారు ఇది. ఈ బ్యాగ్ గురించి అయితే ఇది. ఇంకా నేను ఓన్గా కొనుక్కున్నది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇది అనమాట, జూట్ బ్యాగ్. ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నా. అప్పుడు మా అక్క నేను సేమ్ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. బాగుంది అనిపించింది చూడడానికి. ఇలా వచ్చింది. ఇలా వచ్చాయి అన్నమాట, బాల్స్ వచ్చాయి. దీనికి సింగిల్ జిప్ వచ్చి లోపల ఇంకో స్మాల్ సైజ్ జిప్ అయితే వచ్చింది. ఇంక ఈ బ్యాగ్ గురించి అంటే ఇది ఒక్కటే నేను ఇక్కడ కొనుక్కున్నది. ఇది నేను ఇక్కడ విజయవాడలో పెన్ సర్కిల్ దగ్గర వెస్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాను ఈ బ్యాగ్ అయితే. ఇంకా నెక్స్ట్ రాకీ గురించి నేను 2 in 1 యూస్ చేసుకోవచ్చు, ఇద్దరం యూస్ చేసుకోవచ్చు అన్నట్లు ఇలా తీసుకున్నాను అనమాట. ఈ బ్యాగ్ అయితే నేను ఇక్కడ బందర్ రోడ్లో వెస్కో ఉంది కదా, వెస్కోలో తీసుకున్నా. ఈ బ్యాగ్ నాకు 3000 పడింది. ఏంట్రోకి నీ ఎక్స్ప్రెషన్స్, సరే కూర్చో. ఇదైతే నేను వెస్కోలో తీసుకున్నా. స్కూల్ బ్యాగ్ కూడా యూజ్ అవుతుంది కదా ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు అని చెప్పి, నాకు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి ఎలాగో అప్పటికి ఆర్హాగాడు పుట్టలేదనమాట, ప్రెగ్నెన్సీగా ఉన్నాను అప్పుడు. ఇద్దరికి యూజ్ అవుతుంది కదా బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇంకా వీళ్ళు కూడా స్కూల్, అసలు ఇది ఎందుకు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నానంటే వీళ్ళని రాజీవ్ గాంధీ పార్క్ టూర్ తీసుకెళ్తున్నారు అనమాట. ఆ రోజు నెక్స్ట్ డే టూర్ తీసుకెళ్తుంటే స్కూల్ బ్యాగ్లో వాళ్ళు కొన్ని యాక్సెసరీస్ చెప్పారు, అవన్నీ పెట్టి పంపించడానికి అంత పెద్ద బ్యాగ్ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఆ రోజు కోసమని ఆ బ్యాగ్ తీసుకున్నా. నాకు అది వేసుకోలో 3000 పడింది. ఇది నేను హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఇది ఇలా థ్రెడ్స్ ఇలా లాగేసుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు నేను. అందుకని ఇది తీసుకున్నా, ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు. తనకి ఎప్పుడైనా టూర్కి యూజ్ అవుతుంది, నాకు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బేబీ డైపర్స్ అవి క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదైతే నాకు 3000 పడింది. బందర్ రోడ్లో వెస్కో ఉంది కదా, అక్కడ తీసుకున్నా. చాలా బాగుంది, క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చి నేను అది తీసుకున్నా. ఇది కూడా నేను ఎప్పుడు ఒక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 8th month or 9th month లోనో తీసుకున్నా ఈ బ్యాగ్. 8th month లో తీసుకున్నా, ఎందుకంటే హాస్పిటల్ ఫైల్స్, డెలివరీ వస్తుంది కదా, హాస్పిటల్ ఫైల్స్, ఇంకా బేబీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ క్యారీ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా. చాలా పెద్ద బ్యాగ్ ఇదైతే బందర్ రోడ్లో ఉంది కదా, బ్యాగ్ ఇట్లో తీసుకున్నా. ఇది ఎక్కడ ఉంటది, మోచ్ ఉంది కదా, మోచ్ షోరూమ్ పక్కన ఉంటది బ్యాగ్ ఇట్. రూరేర్ పక్కన ఈ బ్యాగ్ ఇట్ ఉంటుంది. ఇదైతే అక్కడ తీసుకున్నాను. ఇది నాకు ఎంత పడింది, అప్రాక్సిమేట్లీ 3,500 అలా పడింది ఈ బ్యాగ్.
దీని మీద నేమ్ కూడా ఉంటుంది చూడండి, బ్యాగ్ ఇట్ అని. దీనిలో అయితే ఇలా ఫ్రంట్ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ ఇలా ఒక జిప్ ఇచ్చి ఇందులో మనం ఎంత పెద్ద ఫైల్ అయినా పెట్టేసుకోవచ్చు. లోపల ఇంకా 1 2 3 డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట పార్టీషన్స్గా. 2 పార్టీషన్స్ ఇచ్చి మిడిల్లో జిప్ ఇచ్చి ఇంకా మనం ఇక్కడ మనీ చిన్న చిన్న ఏమైనా పేపర్స్ అవి క్యారీ చేయడానికి చిన్న పర్సనల్ జిప్ లా ఇచ్చాడు. ఇదైతే నాకు 3000 పడింది. నా దగ్గర ఇది నీ బ్యాగా? చెప్పు నీ బ్యాగ్ గురించి చెప్పు, చెప్పే. ఇది ఆలివ్ గ్రీన్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇది నా స్కూల్ బ్యాగ్ ఫ్రెండ్స్ అని చెప్పు, చెప్పే. అదనమాట. దీని గురించి చెప్పాలా నేను? చెప్పాలా? ఇదైతే మా రాకీ స్కూల్ బ్యాగ్ అండి. ఇది కూడా బ్యాగిట్లోనే కదా, బ్యాగిట్లో సారీ ఇది కూడా వెస్కోలోనే తీసుకున్నాము. వెస్కోలో తీసుకున్నప్పుడు ఇది 3000 పడింది. 3000 పడ్డాక మా వాడికి ఎల్కేజీ యూకేజీ అంతా ఎల్కేజీ యూకేజీ అంతా చిన్న చిన్న బ్యాగ్సే కాబట్టి పెద్ద ఒక 2-3 బుక్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక చాలా బుక్స్ ఎక్కువైపోయాయి అనమాట. తను ఈ బ్యాగ్లో, నేను స్కూల్ ఓపెన్ అయినప్పుడు నేను ఈ బ్యాగ్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. ఈ బ్యాగ్ తీసుకొచ్చాక బుక్స్ అన్ని చాలా బుక్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక 25 బుక్స్ దాకా పెట్టాలి. 20 ఉండవు, ఒక 20 బుక్స్ ఉంటాయి. 25 ఉండవు, 20 ఉంటాయా లేదంటే 15 ఉంటాయి. ఆ వెయిట్ మోయలేకపోతున్నాడు. 15 50 50 బుక్స్ ఉండవు, 15 ఉంటాయి. అయితే అన్ని బుక్స్ క్యారీ చేయలేకపోతున్నాడు అని చెప్పి చాలా వెయిట్ సరే ఓకే వదిలే. ఈ బ్యాగ్ లో మోయలేకపోతున్నాడు అని చెప్పి మళ్ళీ ఈ బ్యాగ్ పక్కన పెట్టేసి మళ్ళీ వీల్స్ ఉన్న బ్యాగ్ తీసుకొచ్చాము. తను క్యారీ చేయలేకపోతున్నాడు, మోయలేకపోతున్నాడు అంత వెయిట్ అని చెప్పి మళ్ళీ మేము వాళ్ళ డాడీ బెంగళూరు నుంచి వీల్స్ది కదా, ట్రాలీ స్కూల్ బ్యాగ్ ఆయన అక్కడ తీసుకొని మళ్ళీ కొరియర్ చేసి పంపించారు రాకీ గురించి అని చెప్పి. ఇంకా అది తీసుకెళ్తున్నాడు కదా ఇప్పుడు స్కూల్కి. ప్రజెంట్ అది తీసుకెళ్తున్నాడు. ఇదైతే తీసుకున్నాం కానీ 1 month కూడా యూస్ చేయలేదు రాకీ. ఇదేనండి రాకీ స్కూల్ బ్యాగ్ గురించి. నీ స్పైడర్ స్కూల్ బ్యాగ్ గురించి నెక్స్ట్ నువ్వు రికార్డ్ చేసుకొని నువ్వు షూట్ చేసుకొని షేర్ చేయి, ఓకేనా? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ తను తీసుకెళ్లే స్కూల్ బ్యాగ్ గురించి తను షేర్ చేసుకుంటాడు నెక్స్ట్ వీడియోలో. ఇంతే గాయస్, నా దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ. నాకు ఆల్మోస్ట్ తీసుకొచ్చావన్నీ వాళ్ళు మా కొలీగ్సే తీసుకొస్తారు. అదర్ స్టేట్స్ ఎక్కడికైనా టూర్స్ అలా వెళ్ళినప్పుడు మాత్రం. నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను కొనుక్కోను, నాకు తీసుకొస్తారు బయట నుంచి అంతే. ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇంతే. ఇందులో నాకు బాగా ఇష్టమైన బ్యాగ్ వియత్నాం నుంచి తీసుకొచ్చింది కదా, అది సునీల్ తీసుకొచ్చింది. అప్పుడైతే బాగా నవ్వాను. ఇదేంటి కండక్టర్ వేసుకునే బ్యాగ్ తీసుకొచ్చావు, కండక్టర్స్ వేసుకుంటారు కలర్. ఆల్మోస్ట్ మీకు ఈ బ్యాగ్ చూసినప్పుడు ఏం గుర్తొస్తుందో మీరు చెప్పండి. నేను అన్నది అబద్ధం అయితే మీరు చెప్పండి, ఎలా ఉందో బాగుందా అనేది. నాకైతే మెమరీ అనమాట ఇదొకటి నాకు, అందుకే నేను ఇది చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అప్పుడు అలా అన్నాను. ఈ 2 బ్యాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ 2 బ్యాగ్స్ నాకు ఫేవరెట్ అనమాట. ఎక్కువ నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇదే యూస్ చేస్తాను. నార్మల్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ జూట్ బ్యాగ్స్ యూస్ చేస్తాను. ఎక్కువ ఈ 3 క్యారీ చేస్తాను అనమాట. ఇది అసలు క్యారీ చేయను, ఎప్పుడు యూస్ చేయలేదు, చాలా జాగ్రత్తగా దాచుకున్నాను పాడైపోయిద్దని. ఈ 2 ఎక్కువ క్యారీ చేస్తాను అనమాట. రాకీ స్కూల్ బ్యాగ్ ఫేవరెట్ ట్రాలీ బ్యాగ్ అంట. అది నెక్స్ట్ వీడియోలో రాకీ మీకు చూపిస్తాడు. ఇంతే గాయస్, ఈ కలెక్షన్, నా బ్యాగ్స్ కలెక్షన్ గురించి ఇంతే. ఇంకేం చెప్దాం, ఇంతే కదా. ఈ వీడియో కనుక మీకు మా కంటెంట్స్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతే కదా, బాయ్ చెప్దామా? బాయ్ గైస్.